గోవుకు పాలు పితికినంతసేపు కూడా ఒక్కచోట నిలబడని మహాయోగి జన్మించిన వెంటనే ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఒక మహాజ్ఞాని. తండ్రి కుమారా కుమారా అని వెనుక నుండి పిలుస్తున్నా వెనక్కి తిరిగి కూడా చూడని ఒక వైరాగ్య శిఖామణి. అలాంటి మహర్షి ఏకంగా 7 రోజుల పాటు ఒకే చోట కూర్చొని భాగవతామృతాన్ని ప్రవహింపజేశాడు. ఇంతకు ఆయన ఎవరు? ఇదెలా సాధ్యమైంది? తెలుసుకుందాం రండి. మునుపటి వీడియోలో సూతముని సౌనకాది మునులతో శ్రీ మహావిష్ణువు ఎన్ని అవతారాలు తీసుకున్నారో వివరించడం చూశాం. ఈ వీడియోలో సుఖమహాముని యొక్క వైరాగ్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం. గోవుకు పాలు పితికినంతసేపు కూడా నిలవని సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజు వద్ద 7 రోజుల పాటు ఎందుకు ఉన్నాడు? ఆ మహాయోగి వైరాగ్యం ఎంత గొప్పది! ఈరోజు నైమిషారణ్యంలో జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ ద్వారా ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. నైమిషారణ్యంలో సౌనకాది మునుల ప్రశ్న. కలియుగం ప్రారంభమైంది. ధర్మం క్రమంగా క్షీణిస్తోంది. మనుషుల ఆయుష్ తగ్గుతోంది. మనస్సులు చంచలంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిలో మానవాళికి శ్రేయస్సు కలిగించే మార్గాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో నైమిషారణ్యంలో వేలాది మంది ఋషులు మహాయజ్ఞం ప్రారంభించారు. ఆ యజ్ఞానికి నాయకుడు సౌనక మహర్షి. సౌనక మహర్షి ఎవరు? వేదవేత్త, మహాతపస్వి, పురాణవేత్త, ఋషులలో అగ్రగణ్యుడు. ఆయన ఆధ్వర్యంలో అనేక మంది మహర్షులు 1000 సంవత్సరాల సత్రయాగాన్ని నిర్వహిస్తున్నారు. అప్పుడు అక్కడికి సూత మహర్షి వచ్చాడు. సూతుడు కేవలం కథకుడు కాదు. వ్యాస మహర్షి, సుఖ మహర్షి, ఇతర మహర్షుల నుండి పురాణ రహస్యాలను ప్రత్యక్షంగా విన్నవాడు. అప్పుడు సౌనకాది మునులు సూతుణ్ణి ప్రశ్నించారు. ఓ మహర్షి, కలియుగ ప్రజలకు పరమ శ్రేయస్సు ఏమిటి? పరీక్షిత్తు మహారాజుకు భాగవతం చెప్పిన సుఖ మహర్షి ఎవరు? ఆయన వైరాగ్యం ఎలా ఉండేది? అప్పుడు సూత మహర్షి ఆనందంతో సుఖమహర్షి చరిత్రను వివరించడం ప్రారంభించాడు. వ్యాస మహర్షి తపస్సు, సుఖముని అవతరణ. వేదాలను విభజించిన మహర్షి వ్యాసుడు. మహాభారతాన్ని రచించిన మహర్షి వ్యాసుడు. అటువంటి వ్యాస మహర్షికి ఒక ఆలోచన వచ్చింది. లోకానికి బ్రహ్మజ్ఞానాన్ని అందించగలిగే మహాత్ముడు నా కుమారుడిగా జన్మించాలి అని సంకల్పించి తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా దివ్య తేజస్సుతో కూడిన కుమారుడు తన భార్య గర్భంలోకి వచ్చాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బాలుడు గర్భంలోనే బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. బాహ్య ప్రపంచంలోకి రావడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే మాయాబంధం తనను స్పృశిస్తుందేమో అన్న భావన. చివరకు ఆ శ్రీమన్నారాయణుని అభయంతో ఆయన జన్మించాడు. అతడే సుఖమహర్షి. సుఖముని జననానికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. జన్మించిన వెంటనే వైరాగ్యం. శుకుడు సాధారణ శిశువు కాదు. జన్మించిన వెంటనే యువకుని రూపంలో కనిపించాడు. బాల్య క్రీడలు లేవు, విద్యాభ్యాసము లేదు, గృహవాసం లేదు. జన్మించిన వెంటనే అడవుల వైపు నడవడం ప్రారంభించాడు. వ్యాస మహర్షి ఆశ్చర్యపోయాడు. కుమారా, ఆగు అని పిలిచాడు. కానీ శుకుడు వెనక్కి తిరిగి చూడలేదు. ఇక్కడ ఈయన వైరాగ్యాన్ని అర్థం చేసుకోవాలి. మహర్షులు సుఖముని గురించి ఒక గొప్ప విషయం చెబుతారు. గోవుకు పాలు పితికినంతసేపు కూడా ఒక్క చోట నిలబడేవాడు కాదు. ఒక్కసారి ఆలోచించండి. మనకు ఒక చోట కూర్చోవడం కష్టం కాదు. కానీ సుఖమహర్షి విషయంలో కారణం వేరే. ఆయన ఎక్కడా మమకారం పెంచుకోకూడదని భావించేవాడు. ఏ ఆశ్రమము తనది కాదు, ఏ ఇల్లు తనది కాదు, ఏ ప్రాంతము తనది కాదు. అందుకే గోవుకు పాలు పితికే కొద్ది నిమిషాలు కూడా ఆయన ఒక చోట నిలిచేవాడు కాదు. ఇంతటి వైరాగ్యం. వ్యాస మహర్షి ఆర్తి. వ్యాస మహర్షి తన కుమారుడి వెనక పరిగెత్తాడు. కుమారా, కుమారా అని పిలుస్తూనే ఉన్నాడు. కానీ శుకుడు వెనక్కి తిరిగి చూడలేదు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది.
వ్యాస మహర్షి స్వరానికి అడవిలోని చెట్లు ప్రతిస్పందించాయి, పర్వతాలు ప్రతిస్పందించాయి, నదులు ప్రతిస్పందించాయి. కుమారా, కుమారా అని ప్రతిధ్వనించాయి. ఎందుకంటే సుఖ మహర్షి తనను శరీరంగా భావించలేదు, సర్వభూతాలలో పరమాత్మను దర్శించాడు. అప్సరసల సంఘటన. ఒకరోజు సుఖ మహర్షి ఒక సరస్సు పక్కగా వెళ్తున్నాడు. అక్కడ దేవకన్యలు స్నానం చేస్తున్నారు. శుకుడు వారిని గమనించలేదు. వారు ఆయనను చూసి ఎలాంటి సంకోచము చెందలేదు. కొంతసేపటి తరువాత వ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. వెంటనే దేవకన్యలు వస్త్రాలు ధరించారు. వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. నా కుమారుడు వచ్చినప్పుడు మీరు ఎందుకు సిగ్గుపడలేదు? నేను వచ్చినప్పుడు ఎందుకు వస్త్రాలు ధరించారు? అప్పుడు వారు సమాధానం ఇచ్చారు. మహర్షి, మీ కుమారుడు శరీర భావాన్ని పూర్తిగా అధిగమించాడు. అతనికి స్త్రీ పురుష భేదము కనిపించదు. మీరు మహాజ్ఞానులే అయినా ఇంకా కొంత భేద జ్ఞానం ఉంది. అందుకే మేము వస్త్రాలు ధరించాము. ఈ మాటలు విని వ్యాస మహర్షి తన కుమారుని మహిమను మరింతగా గ్రహించాడు. జనక మహారాజు వద్ద పరీక్ష. సుఖ మహర్షి బ్రహ్మజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వ్యాసుడు తనని జనక మహారాజు వద్దకు పంపించాడు. జనకుడు రాజర్షి. రాజుగా ఉంటూనే ముక్తుడిగా జీవించిన మహాత్ముడు. శుకుడు రాజమందిరానికి చేరుకున్నాడు. మొదట జనకుడు అతనిని పట్టించుకోలేదు. రోజులు గడిచాయి. శుకుడు ఏమాత్రమూ బాధపడలేదు. తర్వాత అత్యున్నత గౌరవాలు చేశాడు. రాజభోగాలు చూపించాడు. అప్పటికీ శుకుడు మారలేదు. అవమానంలో ఎలా ఉన్నాడో సన్మానంలో కూడా అలాగే ఉన్నాడు. అప్పుడు జనకుడు అన్నాడు, శుక, నీవు నిజమైన జీవన్ముక్తుడివి. బంధానికి కారణం ప్రపంచం కాదు, మమకారమే బంధనం. రాజ్యంలో ఉంటూనే ముక్తుడిగా ఉండవచ్చు, అడవిలో ఉంటూనే బంధితుడిగాను ఉండవచ్చు. జనకుడు కొత్త జ్ఞానం ఇవ్వలేదు, కానీ సుఖ మహర్షి యొక్క స్థితిని ధృవీకరించాడు. గోవుకు పాలు పితికినంతసేపు నిలవని శుకుడు 7 రోజుల పాటు ఒకే చోట ఎందుకు ఉన్నాడు? ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. గోవుకు పాలు పితికినంతసేపు కూడా ఒక్క చోట నిలబడని సుఖ మహర్షి పరీక్షిత్తు మహారాజు వద్ద ఏకంగా 7 రోజుల పాటు ఎలా ఉన్నాడు? దీనికి సమాధానం చాలా గొప్పది. ఆయన అక్కడ వ్యక్తి కోసం ఉండలేదు, రాజు కోసం ఉండలేదు, కీర్తి కోసము ఉండలేదు. భగవంతుని కథ కోసం ఉన్నాడు. భాగవతం ప్రపంచానికి ప్రసాదించాల్సిన సమయం వచ్చిందని ఆయన గ్రహించాడు. అందుకే జీవితంలో ఎప్పుడూ చెయ్యని విధంగా ఒకే చోట ఆసీనుడై భాగవతామృతాన్ని ప్రవహింపజేయడానికి సిద్ధపడ్డాడు. అందుకే జీవితంలో ఎప్పుడూ చెయ్యని విధంగా ఒకే చోట ఆసీనుడై భాగవతామృతాన్ని ప్రవహింపజేయడానికి సిద్ధపడ్డాడు. భాగవత ప్రవచనానికి రంగం సిద్ధం. కాలం గడిచింది. పరీక్షిత్తు మహారాజు శాపవశాత్తు 7 రోజులలో మరణించబోతున్నాడని తెలిసింది. గంగా తీరంలో మహర్షులందరూ సమావేశమయ్యారు. అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరు ఈ రాజుకు మోక్ష మార్గం చూపబోతున్నారు? అప్పుడే దిగంబరుడై దివ్య తేజస్సుతో అత్యంత ప్రశాంతమైన ముఖముతో సుఖ మహర్షి అక్కడికి వచ్చాడు. అందరూ లేచి నిలబడ్డారు. దేవతలకే నమస్కారార్హుడైన ఆ మహర్షి ఆసీనుడయ్యాడు. అక్కడి నుండి ప్రారంభమైంది శ్రీమద్ భాగవత మహాపురాణం అనే అమృత గంగ. కానీ మరణం ఎదురుగా నిలబడ్డ పరీక్షిత్తు మహారాజు అడిగిన ప్రశ్న ఏమిటి? సుఖ మహర్షి ఇచ్చిన మొదటి ఉపదేశం ఏమిటి? భాగవత ప్రవచనం ఎలా ప్రారంభమైంది? ఈ అద్భుతమైన కథను తర్వాతి భాగంలో తెలుసుకుందాం. తరువాతి వీడియోలో వ్యాస నిర్వేదం అనే అంశంతో మీ ముందుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. భాగవత మహిమ అందరికీ చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి. హరే కృష్ణ.